హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పీస్ పులావ్ అండ్ ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఫ్రాన్స్ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ కుక్డ్ షింపుని తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేయాలి. వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని షింపును కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టి 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. తరువాత షింపుని వాటర్ నుంచి డ్రైన్ చేసి టెయిల్ రిమూవ్ చేసుకోవాలి. షింపుని ఫ్రై చేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 6-7 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం టర్మరిక్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తరువాత 1½ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత షింపుని యాడ్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. షింపు ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఫ్రై చేసిన కర్రీ లీవ్స్ ఉన్నాయి కాబట్టి అవి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ షింప్ ఫ్రై రెడీ. ఇప్పుడు పీస్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. 3 కప్పుల రైస్ని సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక బౌల్లో ఆయిల్ అండ్ బటర్ ఆర్ ఘీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పీస్ యాడ్ చేసి కొంచెం సేపు కుక్ చేయాలి. తర్వాత 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సోక్ చేసిన రైస్ లో నుంచి వాటర్ డ్రైన్ చేసి యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను రిమైనింగ్ ప్రాసెస్ అంతా రైస్ కుక్కర్లో చేస్తున్నాను. గ్యాస్ మీద అయినా సేమ్ ఇదే ప్రాసెస్. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5½ కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా పీస్ పులావ్ రెడీ అయిపోయింది. రైతా కోసం ఒక బౌల్లో ఆనియన్స్, గ్రేటెడ్ క్యారెట్, పెరుగు అండ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. పులావు, రైతా, షింప్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.